నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే టీఎస్ఆర్టీసీ సంబంధించిన అయితే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇలా చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళకు కొన్ని చిన్న సమస్యల వల్ల ఉద్యోగాలు పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే యాక్సిడెంట్లు కానీ ఇలాంటి చిన్న కారణాల వల్ల వాళ్ళ జాబులు పోయినాయి. సో ఆ జాబులు మళ్ళీ మాకు కేటాయించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. అదే టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారిని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ సమస్య ఏందని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి మరి ఇంత భారీ ఎత్తున ఇక్కడికి మీ డ్రైవర్లు అందరూ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది, అసలు ఏంది మీ సమస్య ఏంది? మేము ఆర్టీసీ డ్రైవరు మిరావన్ డిపో డ్రైవర్ని తిరుపతి డ్యూటీ చేస్తున్నా. కారు పోయి లారీ గుద్దుకుంది. అందులోకెళ్ళి ఒక ఆమె డోర్ కింద పడి మన బస్ కింద పడి చనిపోయింది. అందువల్ల మన సస్పెండ్ చేసారు. అక్కడికి వెళ్ళి అందరు సార్లు అప్పీల్ పెట్టుకున్నా, ఎవరు వేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నా భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు. బోలేగా వస్తున్నాం, రోజు ప్రజాభవన్కి రావడం, 5 రూపాయల బో తినడం, మా సార్ని కావడం, ఈ సార్ని కావడం పోతున్నాం. దయచేసి సత్యనారాయణ సార్ని కాలు మొక్కుతాం, ఎట్లా చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. అంటే ఇంతకుముందు ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు? మరి గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మరి అందరికీ మళ్ళీ కేటాయిస్తామని కూడా చెప్పించిన పరిస్థితి మనం చూసాం కదా. సో మరి ఏంది, మరి ఎవరైనా కలిస్తే ఎట్లా స్పందిస్తున్నారు? కలిస్తే సార్ ఇప్పుడు మీరు ఇట్లా కష్టపడుతున్నారు కాబట్టి మీ డ్యూటీలు మీకు ఇస్తాని ఇవ్వడం జరుగుతుంది. సత్యనారాయణ సార్కు నమస్కరించి దయచేసి కాలు మొత్తం సార్, మీకు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్. మా పిల్లలు రోడ్డు మీద పడరు సార్. ఎట్లా చేసి మా ఉద్యోగాలు, మా కార్మికుల మొత్తానికి ఉద్యోగాలు ఇవ్వాలని దయచేసి దేవుని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఉంటారు బాబాయ్, అంటే రాష్ట్రంలో ఎంతమంది వరకు ఉంటారు ఇట్లాంటి వాళ్ళంతా? 620 మంది సార్. 620 రోడ్లో పడ్డాం సార్. పిల్లలు రోడ్డు మీద పడ్డారు సార్. అసలు ఇవ్వలేక లేక కూరలు లేక పండ్ల బండి అమ్ముకుంటున్నాం సార్. పండ్లు, అరటి పండ్లు అవి వేసుకొని అమ్ముకొని రోడ్ల మీద పడుతున్నాం సార్. మేము దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాము. అంటే ఇప్పుడు ఆ జరిగిన ప్రమాదాలు కానీ ఏదైనా తప్పులు కూడా మీకు తెలిసి జరిగినవి అయితే కాకపోవచ్చు. నాకు తెలిసి తప్పులు ఎవ్వరు చేయరు సార్. ఇక్కడ చిన్న టికెట్ తీసుకోక, లేడీస్ టికెట్ తీసుకోక పోయిన ఉద్యోగాలు మాత్రం ఎవరు తప్పు చేయరు సార్. ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయరు. డ్రైవర్ అన్న వాళ్ళు మనుషులు మాత్రం ఎవరు డ్రైవరు తప్పు చేయరు. మేము తప్పు చేసే డ్రైవర్లను కాము. గవర్నమెంట్ మాకు సృష్టించి ఇచ్చిన కృతజ్ఞతలు. అన్న ఏంటన్నా, మరి ఇప్పుడు ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఎట్లాంటి సమస్యల మీద మీ జాబులు పోయినా ఎప్పటి నుండి అసలు ఇబ్బంది పడుతున్నారు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చిన్న సమస్యలు ఏంటంటే, అసలు మెయిన్ ఇట్లా సస్పెన్షన్స్ రిమూవ్ అవ్వడం కారణం ఏంటంటే, గత ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి. ప్రైవేట్ పరం చేయాలంటే ఏం చేయాలి? ఎంప్లాయీస్ తగ్గించాలి. ఆ తగ్గించే ఏర్పాట్లో తన తప్పు లేకపోయినా ఒకటే పనిగా పెట్టుకొని గుండు గుత్తాగా ఛాన్స్ దొరికిన వల్ల సస్పెండ్ రిమూవ్ చేసి పడేశారు సార్. సో దాని విషయమే ఇంతమంది మేము ఉన్నాము. దయచేసి మాకు ఫైనల్ అవకాశం ఇవ్వండి. సరే, నిజం తప్పు చేసినా తప్పు చేయకపోయినా, తప్పు చేయలేదు అనట్లేదు, మా దాంట్లో కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని కారణాల చేత. సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ ఉద్యోగాలు ఇస్తే కొంచెం మా ఫ్యామిలీకి కూడా ఆర్థికంగా బలోపేత పెడతాం. పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి కొంచెం పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని ఉద్యోగం తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎట్లాంటి సమస్యల మీద ఉద్యోగాలు పోయిన వాళ్ళు? 491 మంది మొత్తం ఉన్నారు సార్. ఈ మధ్య త్రిచబ్బ కమిటీ వేసినప్పుడు గౌరవ మంత్రి గారి సలహా మేరకు మన ఎండి సజ్జనార్ గారు, సంజయ్ కుమార్ సార్ గారు, దివ్య మేడం గారితో కలిపి ఒక హిస్టారికల్, ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అది త్రిసభ కమిటీ వేయడం. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ కూడా లేదు. కానీ మా బాధలు, మా పరిస్థితులు మొత్తం అర్థం చేసుకొని త్రిసభ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ త్రిసభ కమిటీలో కూడా గౌరవ సజ్జనార్ సార్ ఉన్నారు కాబట్టి మా ఆర్టీసీ స్థితిగతులు మొత్తం సార్ తెలుసు కాబట్టి దయచేసి మా యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే కూడా సార్ తెలుస్తుంది. ఎలా ఉద్యోగం చేస్తున్నాం, వీళ్ళు ఎలా చేసి ఎలా బతుకుతున్నా కూడా మొత్తం అన్ని విషయాలు సార్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇదే చివరిసారిగా మా తప్పులు మొత్తం క్షమించి తిరిగి మమ్మల్ని ఉద్యోగం తీసుకోమని చెప్పేసి సార్ మేము కోరుతా ఉన్నాం. కలిసే ప్రయత్నం చేశారా? మరి ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, సజ్జనార్ గారు ఉన్నారు. మరి ఇన్ని దగ్గర 2 సంవత్సరాల నుండి 2-3 సంవత్సరాల నుండి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఏమన్నా కలిస్తే ఏమన్నారు, ఎట్లా కలిసాము? దాని కన్సర్న్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. మరి బట్టి విక్రమార్క గారిని కలిసాము, మంత్రులందరినీ కలిసాము, సాధ్యమంత్రులు ప్రజాప్రతినిధులు మొత్తాన్ని కలిసాము. ముఖ్యంగా ప్రజాభవన్ దివ్య మేడం గారిని కూడా కలిసాము, చెన్నారెడ్డి గారిని కూడా కలిసాము. మేము వాళ్ళు మంచిగానే స్పందించారు. వాళ్ళు స్పందించినటువంటి విధి విధానాల వల్లనే మేము ఇంత తొందరగా ఈ త్రిసభ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దీని మీద ఒక వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం కానీ, మిగిలిన 134 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ జరిగింది.
మాదేంటంటే ఎలాగో మీరు ఒక 140 భోజనం పెట్టారు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకొని మాకు కూడా ఒక జీవితానికి ఒక వెలుగు నింపండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. రాష్ట్రంలో బస్సులు కూడా తక్కువ వస్తున్నాయి, ప్రయాణికులు చెప్తా ఉన్నారు కదా, మనం కూడా వింటా ఉన్నాం, బస్సులు లేవు, ఇబ్బంది పడతా ఉన్న ప్రయాణికులు అని చెప్తాను. సో మీలాంటి వాళ్ళని తీసుకొని కూడా నడిపించచ్చు కదా. అది కొన్ని యాజమాన్య సంబంధించిన విషయాలు సార్. అవి ఇప్పుడు వాళ్ళు యాజమాన్య పరంగా తీసుకునే నిర్ణయాలకి మా దగ్గర సమాధానం ఉండవు. అంటే నేనేమంటాను అంటే మీరు ఆల్రెడీ డ్రైవింగ్ చేసిన వాళ్ళు, టికెట్లు చేసిన వాళ్ళు, మీకు అనుభవం ఉంటుంది. సో మీలాంటి వాళ్ళని తీసుకొని ఆ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయొచ్చు కదా. అంటే సార్ మా దాంట్లో ఒక సిస్టమ్ ఏంటంటే ఒకటేమో ఒక 1 వీక్ లిఫ్ట్ ఇచ్చే కేసు ఉంటుంది, ఇంకోటేమో 2 months లిఫ్ట్ ఇచ్చే కేసు ఉంటుంది. ఆ కేసులో మెరిట్ అవన్నీ ఆధారంగా చేయాలి. ఒక మనిషి యొక్క పీ కేస్ మొత్తం సెట్ చేయాలి, మొత్తం స్టడీ చేయాలంటే మినిమం ఒక 2 or 3 days పడుతుంది. సో వాళ్ళకి ఉన్నటువంటి టైమింగ్ వెసులుబాటుని బట్టి కానీ మహాలక్ష్మి టికెట్ వచ్చిన దగ్గర నుంచి అధికారులు కూడా తీవ్రమైన ప్రెషర్ ఉంది. వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. అవి కూడా బస్సులు కంట్రోల్ ఎక్కువ తక్కువ అనేది అది గవర్నమెంట్ నిర్ణయిస్తారు. సో అందులో మీరు అన్నట్టు తీసుకుని బాగానే ఉంటుంది. ఆ ప్రయత్నంలో మేము అడుగుతున్నాం, మేము కూడా సర్వీస్ ఇస్తాము, మమ్మల్ని తీసుకుని అని చెప్పేసి అనేది కూడా అందుకోసం. సో మరి నమ్మకం ఉందా అన్న? మరి ఈ గత ప్రభుత్వంలో ఎట్లాగో అన్యాయం జరిగిందని అంటా ఉన్నారు, మరి ఈ ప్రభుత్వంలో అయినా ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి న్యాయం జరిగితే భావిస్తున్నారా? 100% మాకు కానీ న్యాయం జరిగింది. ఎలా అంటే త్రిసభ్య కమిటీని వేయటము అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నాం అనే ఆలోచనతోనే వాళ్ళు వేశారు, లేకుంటే అదే కాదు. దానికి కూడా ఉదాహరణ ఏంటంటే ఆల్రెడీ గత 134 మందికి ఉద్యోగం తిరిగి కల్పించారు. సో మాకెందుకు నమ్మకం లేదు? ఖచ్చితంగా సజ్జనార్ గారు మంచి ఆలోచిస్తారు, మాకు తొందరగా ఉద్యోగాలు వస్తాయి. 100% మాకు సార్ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతాను. థ్యాంక్ యూ.